హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దునియా సలామే సలామే సలామనాలి అని చెప్పేసి ఒక ట్యూన్ వచ్చింది. టిపికల్ బాలీవుడ్ ట్యూన్ ఇది. సో అది అర్థమవుతుంది కదా. ఇప్పుడు మన నాటు నాటు నాచు నాచు ఎలా అయితే ఎనర్జెటిక్ మన తెలుగు టిపికల్ డాన్సింగ్ సాంగ్స్ ఎట్లా ఉంటాయి, దానికి తగ్గట్టుగా బీట్స్ ట్యూన్స్ ఎట్లా ఉంటాయో, బాలీవుడ్ డాన్సింగ్ బీట్స్ డాన్సింగ్ ట్యూన్స్ ఎట్లా ఉంటాయో మనం చూసాం, మనకి తెలుసు, ఆ డిఫరెన్స్ తెలుసు కదా. సో ఇది టిపికల్ బాలీవుడ్ ట్యూన్ అయితే తెలుస్తుంది. సో ఇక డ్యాన్స్ విషయానికి వస్తే నేను నిన్ననే చెప్పా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మీకు ఇద్దరిది పెడతాను. బేసిక్లీ హృతిక్ రోషన్ గారు డ్యాన్స్లో ఏంటంటే ఒక స్టెప్ ఉంటుంది, మామూలుగానే నార్మల్గా ఒక స్టెప్ ఉంటుంది అనుకోండి. ఆ స్టెప్ కంప్లీట్ చేసి ఇంకో స్టెప్లోకి వెళ్ళాలి. ఆ స్టెప్ కంప్లీట్ చేయాలంటే ఆ స్టెప్ ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుందో అంత పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. అలా స్టెప్స్ అన్ని పర్ఫెక్ట్గా ఫస్ట్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. హృతిక్ రోషన్ గారి డ్యాన్స్లో నాకు నచ్చేది ఏంటంటే పర్ఫెక్ట్గా షార్ప్గా మూమెంట్స్ కట్ చేసి విత్ ఈజ్, విత్ ఫ్లెక్సిబుల్, విత్ స్వింగ్ కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా స్టెప్ కంప్లీట్ చేసి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారు. కాకపోతే ఎన్టీఆర్ గారి డ్యాన్స్లో ఏముంటుంది అంటే తారకన్ డ్యాన్స్లో స్పీడ్ ఉంటుంది, బండిల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. హృతిక్ రోషన్ గారి డ్యాన్స్లో కూడా స్పీడ్ ఎనర్జీ ఉంటుంది, కాకపోతే ఎన్టీఆర్ ఉన్నంత స్పీడ్ ఉండదు. ఈయన డ్యాన్స్లో ఈజ్ ఉంటుంది, చాలా ఎఫర్ట్లెస్గా వేసేస్తుంటాడు ఆయన ఆ స్టెప్స్. దానివల్ల ఏంటంటే ఆ స్టెప్ చాలా క్లియర్, అంత ఫ్లెక్సిబుల్గా స్టెప్ కంప్లీట్ చేస్తూ వేస్తారు కాబట్టి స్టెప్ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను కంపేర్ చేస్తాను, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. ఇక్కడ ఒక పిక్ వేస్తాను, జస్ట్ డాన్సింగ్ పోజ్ ఆఫ్ హృతిక్ రోషన్ అండ్ డాన్సింగ్ పోజ్ ఆఫ్ ఎన్టీఆర్. ఓకే, సో మీరే చూస్తున్నారు కదా హృతిక్ రోషన్ గారి డాన్స్ ఒక పర్టికులర్ స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత ఆయన డాన్సింగ్ పోజ్ ఎలా ఉంది. ఎన్టీఆర్ గారి ఆ స్టెప్ కంప్లీట్ చేసేసే టయానికి నేను స్క్రీన్ షాట్ తీశాను. బికాజ్ ఆయన స్పీడ్ చేస్తారు కాబట్టి నాకు కొంచెం బ్లర్గా వచ్చింది, పిక్చర్ దొరకలేదు. అండ్ బికాజ్ ఆఫ్ హిస్ స్పీడ్, సో నాకు అట్లా వచ్చింది, ఆ పోజు అలా వచ్చింది. మీరు పోజ్లో ఉన్న క్వాలిటీ చూడండి, అంటే పిక్లో ఉన్న క్వాలిటీ కాదు, డాన్సింగ్ పోజ్లో ఉన్న క్వాలిటీ చూడండి, ఆ స్టెప్ క్వాలిటీ చూడండి. కాస్త ఒక బిట్ కాదు, చాలా వరకు అసలు హృతిక్ రోషన్ స్టెప్ ఆన్ టు ద పాయింట్ ఉంది, ఆన్ టు ద పాయింట్. నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, నా వరకు డ్యాన్స్ అంటే ఇండియాలో హృతిక్ రోషన్ తర్వాత ఎవరైనా, ఈవెన్ నేను ఇష్టపడే నా హీరో రామ్ చరణ్ అయినా సరే, అల్లు అర్జున్ అయినా సరే, తారక్ అయినా సరే, ఇప్పుడు నలుగురికి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అబ్బా, ఎవరు కాదని లేరు. కాకపోతే వీళ్ళ ముగ్గురు కంటే కూడా హృతిక్ రోషన్, నేనేదో హేటెడ్తో చెప్పట్లేదు, నిజంగా చెప్తాను, అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. సో అలాగే ఇప్పుడే కావాలని ఎక్కడో బ్లర్ పిక్ తీసుకొచ్చి పెడతావు ఏంటన్నా మీరు అనొచ్చు. సరే, ఇద్దరు వేసినటువంటి స్టెప్ నేను మీకు ఇక్కడ పెడతాను, డిస్ప్లే చేస్తాను, అది చూడండి. ఇద్దరు పక్కన వేసినటువంటి స్టెప్, హృతిక్ రోషన్ గారి కాలు ఎగ్జాక్ట్ పోజ్ చూడండి, తారకన్న పోజ్ చూడండి, స్లైట్ డిఫరెంట్. ఇప్పుడు తారకన్న కూడా ఆ స్టెప్ ఎగ్జాక్ట్గా వేస్తున్నాడు, కాకపోతే హృతిక్ రోషన్ గారి డాన్సింగ్ పోజ్లో క్వాలిటీ ఉంది, ఎగ్జాక్ట్ ఉంది. అది అందరి హీరోల్లో ఉండదు, అదొకటే మిస్ అవుతూ ఉంటుంది. మన హీరోల్లో మిస్ అయ్యేది ఏంటంటే ఆ కొంచెం, అందరూ గుడ్ డాన్సర్సే, ఆ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది చూసారా, ఆ కొంచెం డిఫరెన్స్ హృతిక్లో ఉంటుంది. అది హృతిక్ నుంచి వీళ్ళందరినీ పక్కకి తీసుకెళ్తుంది అనమాట. సో హృతిక్ని ఆ కాస్త ఫస్ట్ లీగ్లో డ్యాన్స్ అంటే ఫస్ట్ లీగ్లో హృతిక్ని ఎందుకు అంటారంటే ఆ ఒక్క విషయంలో ఒక స్టెప్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక పోజ్ ఉండిద్ది కదా, సో ఆ పోజ్ పర్ఫెక్ట్ పోజ్ ఉండిద్ది అనమాట, ఎగ్జాక్ట్ పోజ్ ఇస్తాడు హృతిక్ రోషన్. సో అందుకే నాకు హృతిక్ రోషన్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, ఫస్ట్ నుంచి కూడా చాలా సాంగ్స్ చూశాను. అదంతే, ఇక ఆ బాడీలో డ్యాన్స్ పరంగా స్వింగ్ అలా ఉంటుంది. ఇంకా ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే ఈ సాంగ్లో అసలు యాజ్ యూజువల్లీ ఆయన ఎంత బాగా స్పీడ్ డ్యాన్స్ వేస్తారని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. కాకపోతే ఏదైతే హృతిక్ స్టెప్ వేస్తున్నాడో అదే స్టెప్ ఎన్టీఆర్ అని వేస్తున్నాడు. దాంట్లో ఎన్ని స్టెప్లు అయితే హృతిక్ వేసాడో అదే స్టెప్ ఎన్టీఆర్ గారు కూడా వేశారు. కాకపోతే హృతిక్ చాలా పర్ఫెక్ట్గా ఆన్ పాయింట్ స్టెప్ని కంప్లీట్ చేసే విధానము, షార్ప్ కట్స్, విత్ ఈజ్, విత్ ఫ్లెక్సిబుల్ అట్లా వేశారు. ఎన్టీఆర్ అన్న స్పీడ్గా, అంటే ఆయన ఆ స్టెప్ని వేస్తే ఎలా వేస్తారో అట్లా వేశారు. సో నా వరకు ఈ సలాం అనాలి సాంగ్లో ఇద్దరు డాన్సర్లే, నాకు హృతిక్ కొంచెం ఇక్కడ ఉంటాడు. మరొకసారి ప్రూవ్ అయింది.
సో ఆల్ ది బెస్ట్ వార్ 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఆగస్ట్ 14 రిలీజ్ కానుంది. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.